ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎన్యూమరేషన్ ఫారాలను త్వరితగతిన పూర్తి చేసి సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు అందజేయాలని కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసచారి సూచించారు. మెదక్ జిల్లాలోని కొల్చారం మండల పరిధిలోని అన్ని గ్రామ ప్రజలు తమ ఓటరు వివరాలను ఓటరు సమాచార కార్యక్రమం నమోదు చేసి ఎన్యూమరేషన్ ఫారాలను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలన్నారు. 2002లో ఓటరుగా నమోదైన వారు ఎడమవైపు కాలంలో, 2002 ఓటరుగా నమోదు కాని వారు కుడి కాలంలో వివరాలు నమోదు చేయాలన్నారు. పూర్తి చేసిన ఫారాలను సంబంధిత బిఎల్ఓలకు అందజేస్తూ ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ సజావుగా సాగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో నమోదు కావడంతో పాటు చిరునామా మార్పులు, ఇతర వివరాల సవరణలు కూడా ఈ ప్రక్రియ ద్వారా చేపట్టవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎన్నికల సంఘానికి సహకరించాలని తహసీల్దార్ విజ్ఞప్తి చేశారు. సమస్త మండలంలోని ఓటర్ మహాశయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు మనము ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఉన్నాము. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా అందరూ గ్రామాలలో ఉన్నటువంటి బూత్ లెవెల్ అధికారులందరూ కూడా వాళ్ళ యొక్క పిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా ఎన్యూమరేషన్ ఫారంలు వారికి ఇవ్వడం జరిగింది. ఇంటింటికి తిరిగి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అట్టి ఫారమ్స్ అన్నీ కూడా ఓటర్లు అందరూ కూడా వాటిని సునిశ్చితంగా పరిశీలించి మరి 2002లో వారి యొక్క ఓటు నమోదై ఉంటే కాలం ఇచ్చినటువంటి ఆర్జీలోని ఎడమ చేయి సైడు నింపి కింది సైడు మాత్రం అతని యొక్క వివరాలు నమోదు చేయాలి. ఒకవేళ 2002లో ఓటరు కాకపోతే ఆ యొక్క అప్లికేషన్ ఫారంలో రైట్ సైడ్ ఉన్నటువంటి కాలమ్స్లో వారి యొక్క వివరాలు, వారి యొక్క బంధువులు, వారి యొక్క తండ్రి పేరు, లేకపోతే తల్లి పేరు, లేకపోతే వాళ్ళ నాయనమ్మ పేరు కానీ, లేకపోతే వాళ్ళ తాత పేరు కానీ డీటెయిల్స్ అన్నీ రాసి కింద ఉన్నటువంటి ప్రొఫార్ములో అతని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తి చేసి దాన్ని సంబంధిత బిఎల్ఓకి ఇవ్వాలి. ఆ విధంగా బిఎల్ఓకి ఇస్తే ఆ బిఎల్ఓ గారు అటు ఫారంలను పరిశీలన చేసి మళ్ళీ ఆన్లైన్ లోపల దాన్ని జత చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మనకు ఒక నెల మాత్రమే ఉన్నది. అది ఈ నెల 24వ తారీఖున ముగిస్తుంది. కనుక మరి ఓటర్ మహాశయులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఇచ్చినటువంటి బిఎల్ఓ ద్వారా మీరు పొందినటువంటి ఫారంలన్నింటినీ కూడా మరి పూర్తిగా నుంచి వాటిని తిరిగి బిఎల్ఓకి అప్పచెప్పాల్సిన బాధ్యత మీ పైన అందరిపైన ఉంది. దీనికి సమయం లేదు, చాలా తక్కువగా ఉంది. గ్రామాల్లో చాటింపు వేయడం కూడా జరుగుతుంది. అయినప్పటికీ కూడా కొంతమంది ఓటర్లు రెస్పాండ్ కావడం లేదు. పెద్ద ఎత్తున వారి యొక్క వారి యొక్క ఎన్యూమరేషన్ ఫారంను తిరిగి బిఏలోకి అప్పగించడం లేదు. మీకు అందులో ఏమైనా డౌట్స్ కానీ ఇబ్బందులు ఉంటే ఆ యొక్క అప్లికేషన్ ఏ విధంగా మరి పూర్తి చేయాలనేది మీకు సరిగా తెలియకపోతే వాటిని మేము సంబంధిత బిఎల్ఓకు మరి అక్కడ కొంతమంది విద్యావంతులకు కూడా చెప్పడం జరిగింది. మీరందరూ కూడా సింపుల్గా ఆ యొక్క ఎన్యూమరేషన్ ఫారంను తీసుకొచ్చి మరి గ్రామ పంచాయతీ దగ్గర బిఎల్ఓ ఉంటారు. ఆ బిఎల్ఓ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తే అతను పూర్తి స్థాయిలో చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీకు నింపనీకి రాలేదు, పూర్తి చేయడానికి రాలేదు అంటే అక్కడ ఉన్నటువంటి విద్యావంతులు మీకు సహాయం చేస్తారు. మీరు ఇచ్చేటువంటి డీటెయిల్స్తో అవన్నీ కూడా పూర్తి చేస్తారు. కావున ఓటర్ మహాశయులు గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా మీ యొక్క పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బూత్ లెవెల్ అధికారులను ఈ రోజు నుంచే మీరు కలవండి. మీ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళని కలిస్తే మీకు వారు పూర్తి సహాయ సహకారం అందిస్తారు. మీరు ఇచ్చినటువంటి ఫారంలన్నింటినీ కూడా ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాసెస్ అనేది ఈ నెల 24వ తారీఖు లోపల ముగుస్తున్నది. కావున మీరందరూ కూడా తొందరపడండి. మీ యొక్క ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందనేది నేను తహసీల్దార్గా మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఇందులో నిర్లిప్తంగా ఉండి ఇవ్వకపోతే ఏమవుతుందిలే, నేను ఇవ్వను చెయ్యను అంటే అది మీ యొక్క ఓటుకే ప్రమాదం అని కూడా నేను చెప్పడం జరుగుతుంది. కనుక దయచేసి ఓటర్ మహాశయులందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి అన్ని ఫారంలు ఈరోజు, రేపు, ఎల్లుండి వరకు ఒక్కరు కూడా వారి దగ్గర ఉంచుకోకుండా అన్నీ కూడా సంబంధిత బిఎల్ఓకు ఆ యొక్క ఎన్యూమరేషన్ ఫారంను పూర్తిగా నుంచి ఇవ్వగలరని కోరడం జరుగుతుంది.